ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ప్రత్యక్షమయ్యారు భరణి శ్రీజ. ఇక వీళ్ళిద్దరు కూడా రీఎంట్రీ ఇచ్చారనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే తనుజ అయితే భరణిని చూసి చాలా ఎమోషనల్ అయిపోయింది. ఇక తనుజ భరణితో మాట్లాడుతూ, నీ గేమ్ నువ్వు ఆడుకో నాన్న, నా గేమ్ నేను ఆడుకుంటాను. ఇక్కడ నువ్వు గ్రహించాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ నీకు సపోర్ట్ చేయలేరు. ఇమాన్యుయల్ అయితే ఏకంగా పవర్ అస్త్రా ఇమ్మన్నా ఇవ్వలేదు. కాబట్టి ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటేనే బెస్ట్ నాన్న. అవునమ్మా, నేను కూడా అదే ఫిక్స్ అయ్యి లోపలికి వచ్చాను. నీ గేమ్ నువ్వు ఆడుకో, నా గేమ్ నేను ఆడుకుంటా. కానీ మన ఇద్దరి గేమ్ ఎలా ఉంది అనేది హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి చుక్కలు చూపిద్దామంటూ భరణి చెప్పాడు. నాన్న, నేను హౌస్లో ఉన్నన్ని రోజులు మిమ్మల్ని నాన్న అని పిలవను, భరణి గారనే పిలుస్తాను. నా వల్ల మీరు బయటికి వెళ్ళిపోయారని వీళ్ళు నా మీద నిందలు వేస్తున్నారు. అవి తీసుకోవడమే నాకు చాలా రోజులు పట్టింది. మళ్ళీ బిగ్ బాస్ చాలా మంచి పని చేశారు మిమ్మల్ని హౌస్లోకి పంపించి. ఏది ఏమైనా సరే మనం ఇద్దరం గేమ్ ఎలా ఆడుతున్నది వీళ్ళందరికీ చూపించాలి. నువ్వు బయటకు వెళ్ళినప్పటి నుంచి అయితే ఇమానియల్ నా విషయంలో చాలా మార్పులు, అలాగే నన్ను టార్గెట్ చేశాడు. నాకు తెలుసమ్మా, హౌస్లో ఉండే నీకే అలా అనిపిస్తే బయట నుంచి చూసి వచ్చాను. నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? ఎవరి సరదా ఏంటి అనేది తీర్చేద్దాం. బట్ ఒక్కటే గుర్తుపెట్టుకో, నో ఎమోషన్, నో బాండింగ్స్, ఓన్లీ గేమ్ అంటూ భరణి తనుజకి చెప్పుకొచ్చాడు. తనుజ అంది, అదే నాన్న నాకు కావాల్సింది. నువ్వు విన్నర్ అయినా సరే పర్లేదు, నేను విన్నర్ అయినా పర్లేదు, కానీ అది మన ఇద్దరి మధ్య ఉండాలి అంటూ తనుజ ఆ మాట చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరి ఈ విషయంపై మీరేమంటారు అనేది కామెంట్ చేయండి.